విశాఖ కొమ్మాది రైతు బజార్లో కందిపప్పు, బియ్యం, మినపప్పు స్పెషల్ కౌంటర్లను స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొమ్మాది తదితర రైతు బజార్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం కనీస సౌకర్యాలు పెంచకుండా అద్దెలు అమాంతం పెంచేశారని దుయ్యబట్టారు. విజయబాబు గారు కొంచెం ఈరోజు భీమిలి నియోజకవర్గంలో ఏదైతే మధురవాడలో ఉన్న ఈ రైతు బజార్లో నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం సబ్సిడీ రేట్లతోటి కందిపప్పు అలాగే క్వాలిటీ రైసు డిస్ట్రిబ్యూషను స్టార్టింగ్ కోసం ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే రైతు బజార్లో ఉన్న ఫెసిలిటీస్ ముఖ్యంగా వెండర్స్ కానీ లేకపోతే కొనుక్కోవడానికి వచ్చిన కస్టమర్స్ కానీ వాళ్ళందరితో కూడా మాట్లాడిన తర్వాత పరిస్థితి చాలా హారిబుల్గా ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ కూరగాయలు అలాగే ఏదైతే మన పళ్ళు పూలు ఇటువంటివి ఉన్నాయో రైతులు పండిస్తూ ఉన్నారో వాళ్ళని నేరుగా వాళ్ళ పండించే ప్రొడక్ట్ మొత్తానికి కూడా మార్కెట్ సౌకర్యం కల్పించి తాజాగా కస్టమర్స్కి అందించాలి, ఒక సరసమైన ధరలకు అందించాలి. అంతేకాకుండా పండించే రైతులకు కూడా ఆ పండే పంటకి గిట్టుబాటు ధర రావాలంటే మధ్యలో దళారులు లేకుండా నేరుగా వాళ్ళు పండించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా వాళ్ళు మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉంటే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఒక కొత్త కాన్సెప్ట్ తోటి ఆ రోజు రాష్ట్రంలో ఈ రైతు బజార్లు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రైతు బజార్లు స్టార్ట్ చేసినప్పుడు అది ఒక సెన్సేషన్. ఎందుకంటే అప్పటిదాకా ఈ ఫెసిలిటీస్ కానీ ఆలోచనలు కానీ ఎవరికి రాలా. అటువంటి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి రైతు బజార్లు పెట్టినప్పుడు మరి రాష్ట్రంలో అదొక పెద్ద సంచలనానికి ఆ రోజు మార్పుకు వచ్చింది. మరి విశాఖపట్నంలో చూస్తే దాదాపు 13 రైతు బజార్లు మన ఎంఈపీ కానీ సీతమ్మధర కానీ అవైతే కోట్లలో ఈరోజు రైతు బజార్లలో గోపాలపట్నం, గాజువాక, కేపల్లి ఎన్ని మొత్తం 13 ప్లేసుల్లో ఉన్నాయి మనకి ఈ దీంట్లో. అట్లాగే మధురవాడ మనకు ఉంది. ఇట్లాంటివి చేస్తే ఇట్లా కానీ సరైన ఫెసిలిటీస్ అవన్నీ కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చిన దగ్గర కూడా చూశాను నేను, లోపలికి ఎంటర్ కావడానికి కూడా అప్రోచ్ ఏదైతే ఉందో అది కూడా యాక్చువల్గా విశాలంగా ప్లేస్ ఉండాలి. ప్లేసే తక్కువ ఉంది. ఆ ఉన్న ప్లేస్లో కూడా రోడ్డుకి అటు ఇటు రోడ్డు మీద కొన్ని షాపులు లాంటి చిన్న చిన్న వెండర్స్ పెట్టుకొని వాళ్ళు కూడా వాళ్ళ డైలీ దీనికోసం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఆదివారం లాంటి రోజు అయితే లోపలికి రావాలంటే వాళ్ళు చెప్తున్న మాట ప్రకారం 2-3 గంటలు టైం పడుతుంది లోపలికి రావాలంటే అని చెప్తా ఉన్నారు. సరే, లోపలికి వచ్చిన తర్వాత పని ఫెసిలిటీ చూద్దామంటే ఈరోజు మనం ఏదైతే బియ్యము లేకపోతే కందిపప్పు ఓపెన్ చేయాలనుకున్నామో లోపల చిన్న రూమ్లో పెడితే ఆ రూమ్లో పవర్ కూడా లేదు. సరే, ఇన్ఛార్జి కొత్త అతను ఈరోజు నేను వచ్చాను సార్ నాకు తెలియదు అన్నాడు. రెగ్యులర్ ఉండి అతనికి ఏదో సెలవులో ఉంటే అతను కూడా ఐడియా లేకపోయింది. బట్ ఏదైనా ఫెసిలిటీస్ వైజ్ అలాగే ఆ రైతులతో మాట్లాడుతూ ఉంటే ఎవరైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళు చెట్ల కింద అలాగే చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లు వేసుకుని దాని కింద వాళ్ళు ఎండకి వానకి తడుస్తూ ఏదో దైవాదినలాగా వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యాపారాలు సాగిస్తూ ఉన్నారు. మరి ఒక పక్క ప్రభుత్వం ఉద్దేశం అయితే రైతులకి అలాగే వచ్చే ఖాతాదారులకి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.